హలో ఎవ్రీవన్, నేను రజిత. వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ యూనిక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. దానికోసం ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఎలాంటి రైస్ అయినా పర్వాలేదు. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ ఇలా నానబెట్టుకోండి. 1 అవర్ తర్వాత వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి ఇలా వేసేసుకోండి. దాంట్లోకి ఒక అరకప్పు పుల్లటి పెరుగుని దానికి బదులుగా నిమ్మరసాన్ని కూడా వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుముని, ఒక క్యాప్సికమ్ని, ఒక పచ్చిమిర్చి, అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే ఒక టమాటోని, కొత్తిమీరని, ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని, బేకింగ్ సోడాని కూడా వేసి కలుపుకోవాలి. ఇంకాస్త టేస్ట్ కోసం పావు భాజీ మసాలా కూడా కొద్దిగా కలుపుకోండి. చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా ఫ్లూయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఆవాల్ని, కొద్దిగా నువ్వుల్ని కూడా వేసేసుకొని బిల్లలు బిల్లలుగా ఇలా చిన్న చిన్నగా వేసేసుకోండి. లేదా అంటే మొత్తంగా కూడా వేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా వేసేస్తే. మీరు స్ప్రెడ్ చేయకండి, ఇలా వేసేసి క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. క్యాప్ తీసేసి ఇంకో 1 మినిట్ ఇంకా ఫ్లిప్ చేసుకొని ఇంకో వైపు కూడా ఇలాగే క్లిక్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇలా కుక్ చేసుకొని ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి. హెల్తీగా చాలా బాగుంటాయండి. దీనికి ఏ చట్నీ కూడా అవసరం లేదండి. డైరెక్ట్గా తినేయచ్చు ఇలాగే. లేదు అనుకుంటే మీరు టమాటా కెచప్తో కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.